కారు టైర్లు పంచర్లు అవుతున్నాయి. ఒక్కొక్కరుగా సిట్టింగ్ ఎంపీలు జారుకుంటున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ రాములు ఇప్పటికే బీజేపీలో చేరతారని క్లారిటీ ఇచ్చారు. తన కొడుకు భరత్తో సహా ఆయన వచ్చే మంగళవారం కాషాయ కండువా కప్పుకోనున్నారు. మరోవైపు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా కారు దిగుతున్నారు. ఢిల్లీలో ఆయన బీజేపీలో చేరుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గులాబీ పార్టీ నుంచి భారీగా నేతలు వలసపోతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు బీఆర్ఎస్ లో ఒక్కొక్కరుగా జంప్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సిట్టింగ్ ఎంపీలు రాస్తుండడంతో ఇటు బీఆర్ఎస్ లో కలవరం మొదలైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు ఇప్పటికే బీజేపీలో చేస్తారన్న క్లారిటీ వచ్చింది. అయితే తన కొడుకు భరత్తో సహా ఆయన వచ్చే మంగళవారం ఇటు బీజేపీలో చేరన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా కారు దిగి ఈ రోజు ఢిల్లీలో ఆయన బీజేపీ చేరినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ లో మాత్రం కలవరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 34 సీట్లతో సరిపెట్టుకుంది. అధికారం కూడా కోల్పోవడంతో ఒక్కొక్కరిగా ఇటు బీఆర్ఎస్ వీడి ఇటు కాంగ్రెస్ లో కానీ ఇటు బీజేపీలో చేరుతున్న పరిస్థితి ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా ఇప్పటికే అంతర్ను మండలంలో కూడా పడినట్టు తెలుస్తా ఉంది బీఆర్ఎస్. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా గత కొంతకాలం కూడా అంత యాక్టివ్ గా లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మందిగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా ఆసక్తిస్తూ ఉన్నారు. ఇటు బీజేపీ సంబంధించి అధిష్టాన నిర్ణయంతో పాటు అదేవిధంగా అందులో ఉన్నటువంటి అంతర్గత విషయాలు మాత్రం కొంతమంది కూడా ఇమ్మడలేనట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా మంది కూడా బీఆర్ఎస్ సంబంధించి సిట్టింగ్ ఎంపీలే చాలా మంది ఇటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కానీ మరోవైపు ఇటు బీజేపీలో కానీ చేరుతుంది పరిస్థితి కొనసాగుతుంది. దీంతో ఇటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే ఇటు కార్ నుంచి కూడా చాలా మంది దిగి ఇటు బీఆర్ఎస్ చేయడం కలవరపడిందని చెప్పుకోవచ్చు. కాబట్టి దీనిపై కూడా మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా కార్ దిగి ఇటు బీజేపీలో కానీ కాంగ్రెస్ లో చాలా మంది చేస్తున్నారు. మనం చూసాం. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చాలా మంది అసంతృప్తి నేతలు అదేవిధంగా బీఆర్ఎస్ లో ఉన్నటువంటి చాలా మంది కీలక సంబంధించిన నేతలంతా కూడా ఇటు మాజీ ఎమ్మెల్యే కానీ ఇటు జడ్పీ చైర్పర్సన్ గారు కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో చేరారు. మనం చూసాం. ఇటు బోరబండ డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి మాజీ మేయర్ ఉన్నటువంటి బాబా ఫసీద్దీన్, అదేవిధంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అదేవిధంగా ఇటు వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి కూడా వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో కూడా చేరారు. మరోవైపు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మార్చి 2nd వీక్ లోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఈ సమయంలోనే కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ నుంచి చాలా మంది బీజేపీలో కూడా సిట్టింగ్ సంబంధించిన ఎంపీలు కూడా చేస్తారని తెలుస్తామని. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీజేపీ కాంగ్రెస్ అన్నట్టుగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా మోడీ హవా కూడా కొనసాగుతుంది. మరోవైపు ఇటు రామబందర్ నిర్మాణానికి సంబంధించి కూడా ఎక్కువగా బీజేపీకి సపోర్ట్ వస్తుంది. కాబట్టి రాబోయే రోజులు అంటే సెంట్రల్ పార్టీస్ అయినటువంటి ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ మధ్య పోరున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ సంబంధించిన స్థానాల్లో కూడా చాలా మంది ఇటు బీఆర్ఎస్ సంబంధించి 9 మందికి సంబంధించి ఎంపీలు కూడా చాలా మంది కూడా ఒక్కొక్కరుగా ఇటు బీజేపీలో కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం ఇద్దరి సిట్టింగ్ ఎంపీలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఇటు నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, అదేవిధంగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా ఇటు కార్ దిగి వాళ్ళంతా కూడా బీజేపీలో చేస్తున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో తమకు మంచి భవిష్యత్తులో భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే సెంట్రల్ లో 2 దఫలుగా మోడీ ప్రభుత్వంగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో 3వసారి ముచ్చటగా మోడీని ఈసారి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరోవైపు బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలు మొదలయ్యాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత చాలా మంది కూడా అసంతృప్తి నేతలు రగిలిపోయారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో చాలా మంది ఇటు బీజేపీ వైపు అదేవిధంగా కాంగ్రెస్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది కూడా కారు దిగి బీజేపీ కానీ కాంగ్రెస్ లోకి వెళ్లే పరిస్థితి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరి దృష్టి అవసరం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల సంబంధించి కూడా మార్చి 1st వీక్ లో కానీ 2nd వీక్ లో కానీ
ఇటు పార్లమెంట్ సంబంధించిన ఎంపీ సీట్లపై కూడా కేసీఆర్ ఫోకస్ చేసి వాళ్ళందరూ కూడా బుద్ధిగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి దీనిపై మరి చూడాలి. రాబోయే రోజుల్లో చాలా మంది కూడా మరి ఇటు బీఆర్ఎస్ నుంచి చాలా మంది కాంగ్రెస్ అదేవిధంగా ఇటు బీజేపీ కూడా చూస్తున్నారు. కాబట్టి మరి యొక్క చేరికలను అడ్డుకట్ట వేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ విధమైన చర్యలు చేపడుతున్నట్టు కూడా ఆసక్తి నెలకొంది. కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కారు పంచర్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తీర్పు తర్వాత తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ ను వీడుతూ ఇటు బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా అంతర్మాదం అయితే మొదలైంది ఇటు బీఆర్ఎస్ లో మాత్రం. మరి దీనిపై కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి కూడా కాంగ్రెస్ సంబంధించి ఇటు బీఆర్ఎస్ సంబంధించి కాంగ్రెస్ అయితే యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఈ చేరికలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం కారు దిగి ఒక్కొక్కగా మాత్రం ఎంపీస్ సిట్టింగ్ ఎంపీసే చేజారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు ఎంపీలు కూడా ఈ రోజు దీనికి సంబంధించి కూడా డిక్లరేషన్ కూడా ఇచ్చారు. వీళ్ళు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో ఇటు బీజేపీలో చేరుతున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాబోయే రోజు ఇంకా ఈ చేరికలు కూడా ఇంకా పెరిగే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే మరో 1 or 2 weeks లో పార్లమెంట్ సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ లోపు మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దిష్టాన్ని కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో మాత్రం పార్లమెంట్ ఎలక్షన్ లో మాత్రం ఇటు బీజేపీ కాంగ్రెస్ అన్నట్టుగా పోటీ ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో లోకల్ పార్టీస్ అయినటువంటి విషయాల్లో మాత్రం ఎక్కువగా ఇటు బీజేపీని తట్టుకోవాలని కానీ లేకపోతే ఇటు కాంగ్రెస్ తట్టుకోవాలని కానీ బీఆర్ఎస్ సంబంధించిన అధినేత కేసీఆర్ మీద దిష్టాంచాల్సిన అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎంపీలు అయితే ఒక్కొక్కరిగా పార్టీ వీడి ఇటు బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ చేయడానికి సిద్ధం అవుతుంది. కూడా మరి ఈ యొక్క అడ్డుకట్ట వేస్తారా లేదని కూడా ఇక ఇటు బీఆర్ఎస్ లో మాత్రం చర్చ అయితే కొనసాగుతుంది. మరి రాబోయే రోజులు కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు. మరి చాలా మంది కూడా సిట్టింగ్ సంబంధించిన వాళ్ళే ఇటు బీఆర్ఎస్ వీడి బీజేపీలో అదేవిధంగా కాంగ్రెస్ కూడా చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో వీటిపై అడ్డుకట్ట వేస్తారని చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సతీష్.